హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇదైతే మా ఇంటి వెనకాల వ్యూ ఎంత బాగుందో ఒకసారి చూడుర్రి. మేము ముంబైలో ఉన్నప్పుడు అయితే ఎవరికి ఫోన్ చేసినా తెలంగాణలో అయితే వర్షం లేదు పంటలన్నీ ఖరాబ్ అవుతున్నాయి, ఏం పనులు లేక ఖాళీగా ఉంటున్నాం అని చెప్పి అయితే మస్తు బాధపడ్డారు మా వాళ్ళు అయితే. కానీ మేము ముంబై నుంచి అయితే తెలంగాణకి వచ్చి 2 డేస్ అవుతుంది. ఇవాళ అయితే కాలు బయట పెట్టకుండా విభత్సంగా వర్షం కొడుతుంది. జస్ట్ ఇప్పుడే తక్కువ అయింది, నేను బయటకు వచ్చి అయితే ఒక వీడియో తీసుకుంటున్నా. సో ఇవన్నీ మా ఇంటి వెనకాల పత్తి చేను ఇదంతా. ఇంకా ఇట్లనే బయటికి వెళ్తే మాత్రం ఇక్కడ పొలాలు ఉంటాయి. ఇది దారి, ఇది మా ఇంటి వెనకాల చిన్న దారి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడైతే మంచి మంచి పొలాలు ఉంటాయి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇంటి వెనకాల వ్యూ. నేను ఇంటి ముందు కూడా చూపిస్తాను. సో ఇదైతే మా ఇంటి ముందు కూడా మొత్తం పత్తి చేనులే ఉంటాయి. మొగులు వీడు ఎంత మంచిగా కనబడుతుందో. ఇంటి ముందు, ఇంటి వెనకాల, ఇంటి పక్కకి అన్ని పత్తి చేన్లలో ఉంటుంది మా ఇల్లు అయితే. మాదని కాదు, ఇక్కడ ఈ ఊరు మొత్తం గుట్టకుంటుంది అన్నట్టు. మా ఊరు దగ్గర చూడూరి పెద్ద గుట్ట ఉంటుంది. ఇది ఎంత దూరం పోతే అంత పెద్ద ఉంటుంది గుట్ట అయితే. పైన నరసింహస్వామి శివాలయం అయితే ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పిన, ఒకసారి అదైతే చూడూరి. కొన్ని ఇండ్లు మాత్రమే ఉంటాయి ఈ విలేజ్లో. ఆ తక్కువ ఇళ్ళలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం మేమైతే ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. గుట్ట దగ్గర ఇండ్లు, ఏ చిన్న పండుగ జరిగినా కూడా, అంటే దేవుని దగ్గర పూజలు కానీ ఇట్లా ఎప్పుడెప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఇదైతే మా ఇంటి దగ్గర వ్యూ ఎంత బాగుందో ఒకసారి చూడుర్రి. తంగేడు పువ్వు అయితే బతుకమ్మ పండుగ వరకు మొత్తం రాలిపోతుంది. ఇప్పుడైతే మస్తు ఊసింది. ఇంకొక వారం 10 రోజులు ఉంది. కానీ ఆ వారం 10 రోజులలో కూడా మొత్తం అయిపోతుంది, రాలిపోతుంది వర్షాలకి.